హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటంటే కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి. అక్క, అసలు టెట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే రేపు డిఎస్సిలో జాబ్ వస్తుంది? మేము ఎన్ని మార్క్స్ చదవడానికి ట్రై చేయాలి, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, మాకు మా ముందు ఒక ఫిగర్ అనేది ఉంటే దాన్ని మేము ప్రాక్టీస్ చేస్తాము, అన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. సో ఎంత రేంజ్లో మార్క్స్ రావాలి అని ఎక్కువ కామెంట్స్ పెట్టారండి. సో నేను మీ అందరికీ ఈ వీడియోలో డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా? చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదండి. మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో అందుకని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో జాబ్ వస్తుంది అని అంటే పర్టికులర్గా ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని ఎవరో చెప్పలేరండి. ఎందుకంటే తక్కువ మార్క్స్, టెట్లో తక్కువ మార్క్స్ వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, టెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. కానీ మీరేం చేస్తారంటే మీకంటూ ఒక రేంజ్ పెట్టుకుని ఆ రేంజ్ లోపు మార్క్స్ తెచ్చుకున్నట్లయితే నెక్స్ట్ డిఎస్సి కూడా బాగా రాసినట్లయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అక్క ఎన్ని మార్క్స్ లోపు తెచ్చుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు 110 నుంచి 130 ఈ లోపు కనుక మీరు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ వస్తుందండి. ఓకేనా? అంటే టెట్లో 130 మార్క్స్ వచ్చేసి డిఎస్సి రాయిపోయిన జాబ్ వస్తుందని మళ్ళీ కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో నేను ఓన్లీ టెట్ బేస్డే చెప్పట్లేదండి. టెట్లో మీరు ఈ రేంజ్లో మార్క్స్ తెచ్చుకుని అదేవిధంగా డిఎస్సిలో కూడా ఒక 70+ స్కోర్ చేయగలిగారంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 100 అబోవ్ రాయాలి. 100కి ఇంకా 110 నుంచి 130 లోపు ఈ రేంజ్లో టెట్లో మార్క్స్ రావాలండి. ఓకేనా? సో ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా మన ఎక్స్పెక్టేషన్స్ని హై లెవెల్లో పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు 150 మార్క్స్కి రాయాలి, కనీసం 140 అన్న రావాలి అన్న ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే 140 రాకపోయినా కనీసం 120, 125 లేదా 110 ఈ రేంజ్లో ఉంటాం. అలాగా కొంతమంది 100 దాటితే చాలని పెట్టుకున్నారు అనుకో, మీరు 100 దాకే ప్రిపరేషన్ చేస్తే 80 90 వస్తాయి. సో అందుకని ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయాలి, ఎక్కువగా పెట్టుకోవాలి. సో 150కి నేను ఎగ్జామ్ రాయాలి, నాకు 140+ రావాలి. సో ఇదే మైండ్లో పెట్టుకొని మనం అంత ప్రిపేర్ అయితే 140 రావాలని అంత కసిగా మీరు ప్రిపేర్ అయితే కనీసం 120 అన్నీ వస్తాయిగా. ఓకేనా? సో అందుకని ప్రిపరేషన్ అనేది ఏం చేస్తారు, స్ట్రిక్ట్గా చేయండి. ఇంకో సిస్టర్ కామెంట్ పెట్టారు ఏంటంటే ఇంతవరకు నేను ఒక్కసారి కూడా టెట్ రాయలేదు, ఏం బుక్స్ చదవాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా చదవాలో కూడా తెలియట్లేదు, ఏంటి నాకు భయం వేస్తుంది ఎన్ని మార్క్స్ వస్తాయో అని. ఎలాంటి భయం పెట్టుకోకండి, మీరు ముందు ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్స్ ఈ 2 నెలలు ఉన్నాయి, సరే ఈ 4 రోజులు కూడా తీసేయండి. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి, ఆగస్టు సెప్టెంబర్, ఈ 2 months మీరు ఏం చేస్తారు, చదవగలిగినంత టెక్స్ట్ బుక్కే కవర్ చేయండి. టెట్ కంటే డిఎస్సికి ఎక్కువ సిలబస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం టెట్ రాయాలి కాబట్టి మ్యాక్సిమం ఈ 2 monthsలో మీరు ఏం చేస్తారు, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. 3, 4, 5 టెక్స్ట్ బుక్లు పెద్ద పనేం కాదండి. మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో అయిపోతుంది అనమాట చదవడం. ఓకేనా? కానీ ఇంకా 6th నుంచి వెళ్ళేటప్పటికి ఏంటంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది, మనం చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దానికి ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం కవర్ చేయడానికి టెట్కి ఒక 7th క్లాస్ వరకు లేకపోతే ఒక 8th క్లాస్ సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్లో మీరు కనుక బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి టెట్ అయిపోతుంది. టెట్ తర్వాత మళ్ళీ డిఎస్సికి టైం ఉంటుందిగా. ఈ లోపు ఏం చేస్తారు, టెట్ సిలబస్ ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో దానికి అదనంగా ఇంకో డిఎస్సి సిలబస్ ఉంటుందిగా, దాన్ని ప్రిపేర్ అయ్యారనుకో మీకు ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు కదా. సో అందుకని టెట్ సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఆ టాపిక్స్ని టెక్స్ట్ బుక్లు ఎక్కడెక్కడ రిలేటెడ్గా ఉన్నాయో మెయిన్ ఫస్ట్ టైం లేదనుకుంటే అవి చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? అలా గనక మీరు ఒక ప్లానింగ్తో ప్రిపేర్ అనేది అయ్యారనుకో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు ఎలాంటి కంగారు పడద్దు. ఇంకొంతమంది ఏంటంటే నాకు లాస్ట్ టెట్లో 90 వచ్చాయి, 85 వచ్చాయి, ఈ టెట్లో కూడా అలానే వస్తాయేమో భయం వేస్తుంది, నాకు చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు, బుక్ తీస్తుంటే భయం వేస్తుంది అంటే భయపడొద్దు. ఓకేనా? భయపడకుండా ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్స్ గురించి ఆలోచించడం మానేయండి. ఓకేనా? ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ ఏంటి, 140 రావాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు.
మీరు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్స్ నేను కవర్ చేయాలి. నాకుంది తక్కువ టైం అనుకున్నారనుకో, డైలీ 8 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. లేదు నేను ఇంకా వీక్ అనుకున్నారనుకో 10 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. తప్పదు, మీరు కష్టపడాలి కదా. 10 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్కి 2 డేస్కి ఒకసారి ఎగ్జామ్ రాయండి. ఓకేనా? అలా ఎగ్జామ్ రాసి అలా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే మీకు డే బై డే ఏంటంటే ఈజీ అవుతూ ఉంటుంది. అంత సిలబస్ ఎక్కువ అనిపించదు మీకు. ఓకేనా? మ్యాక్సిమం ప్రిపరేషన్లో ఉండడానికి ట్రై చేయండి. అలా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే రేపు ఎగ్జామ్ మీరు రాస్తూ ఉంటే ఎంత ఈజీయా అని మీరే అనుకుంటా ఉంటారు. అలా సిలబస్ని మీరు ఏం చేస్తారంటే డివైడ్ చేసుకుంటూ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. 90, 80 వచ్చాయి, నాకు అలానే వస్తుంది, కాన్సన్ట్రేషన్ రావట్లేదంటే తెచ్చుకోవాలి నువ్వే. కాన్సన్ట్రేషన్ రాకుండా ఎలా ఉంటుంది? నాకు జాబ్ ఇంపార్టెంటు, ఇదే నాకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, ఇప్పుడు నాకు జాబ్ రావాలి, రాకపోతే నా సిచ్యువేషన్ అలా ఉంటుంది, వస్తే ఇలా ఉంటుంది అని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ అదే వస్తుంది. అమ్మో నా లైఫ్ మారాలి అంటే ఏం చేయాలి? నేను జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే ముందు మన మైండ్ని ఏం చేయాలి? మన అదుపులో పెట్టుకుని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మీ అందరికి నేను ఒకటే చెప్తాను, టెట్ గురించి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఫోకస్ అంతా టెక్స్ట్ బుక్స్ మీద పెట్టి టెట్ సిలబస్ ఏమేమి ఇచ్చారో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 4 రోజులు కూడా తీసేయండి. ఇంకా మనకి ఆగస్ట్, సెప్టెంబర్ 2 మంత్స్ ఉన్నాయి. అక్టోబర్ స్టార్టింగ్ నుంచి కదా ఎగ్జామ్స్. ఈ 2 మంత్స్ కనుక మీరు గట్టిగా డైలీ 8 అవర్స్ కనుక మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్ మీరు కవర్ చేసేయచ్చండి. టెక్స్ట్ బుక్లు అంటే అన్ని క్లాసులు తెలుగు సబ్జెక్టు ఒకటి బాగా చదువుకోండి, ఈవీఎస్ ఒకటి బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? ఇంకా మ్యాథ్స్ ఏంటంటే లాస్ట్ టెక్స్ట్ బుక్ సమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వకపోయినా ఒక్కొక్క కాన్సెప్ట్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఒకే కాన్సెప్ట్ అన్ని క్లాసుల్లో ఉంటుంది, కాకపోతే డెప్త్కి వెళ్తూ ఉంటారు. సో మీరు ఆ కాన్సెప్ట్ని ఒక క్లాసులో నేర్చుకున్నా సరిపోతుంది. అన్ని క్లాసుల్లో ఆ కాన్సెప్ట్ నేర్చుకుని అన్ని క్లాసుల్లో ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ కూడా గ్రామర్ ఉంటుంది. సో 3వ తరగతి కొంచెం ఉంటే వాటి ఇంట్రడక్షన్ ఉంటే 4వ తరగతిలో దానికి ఇంకా కొంచెం డెప్త్గా తీసుకెళ్తాడు, ఇంకా 5లో అలా. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతిదీ టెక్స్ట్ బుక్ వెనకాల టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. సో తెలుగు ఈవీఎస్ మాత్రం మీరు లైన్ టు లైన్ ప్రిపేర్ అయినట్లయితే, సైకాలజీ ఒకటి బాగా ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్ కనుక మంచిగా చేయగలిగితే మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అస్సలు ఇంకా అందులో డౌటే లేదనమాట. సో ఓకేనా? అంతేకాని టెక్స్ట్ బుక్లు అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎలా చేయాలి, కాన్సెప్ట్లు నేర్చుకోండి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ ఆ కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోండి. ఒక 4-5 సమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. సో మ్యాక్సిమం సరిపోతుంది. సో అది సిస్టర్స్ నేను చెప్పేది మీ అందరికీ. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒకటే, టెట్ గురించి భయపడవాకండి. ఉన్న 2 మంత్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. టెట్ చాలా ఈజీ. మీరు కనుక ప్రిపేర్ అయితే మీకే అర్థమవుతుంది. సో అందరూ 140 టార్గెట్ పెట్టుకుని మ్యాక్సిమం 120 రేంజ్లో మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.